సో హాయ్ ఎవరీవన్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ట్రిపుల్ ఐటీ 6 years ఎడ్యుకేషన్లో మీరు ఏం చదువుతారో A to Z కంప్లీట్ తెలుసుకోండి. మేబీ మీకు ఈ వీడియోకి సంబంధించిన కంటెంట్ ముందే తెలుసుంటే యూ కెన్ స్కిప్ ది వీడియో. బట్ మీకైతే నేను కంటెంట్ తెలియదని అనుకుంటున్నా, ఎందుకంటే నేను ఇక్కడ చెప్పబోయే కంటెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, సగం సగం తెలుసుకుని కాలేజ్లో జాయిన్ అవ్వకండి. క్లారిటీతో వస్తే సాటిస్ఫాక్షన్తో కాలేజ్లో చదువుతారు. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీకు ట్రిపుల్ ఐటీ ఎడ్యుకేషన్ అంతా 2+4 అంటే 2 years PUC, 4 years బీటెక్లా ఉంటుంది. సో మీరు 2 years PUCలో ఏం నేర్చుకుంటారో 4 years బీటెక్లో అదే ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ కొన్నిసార్లు మీకు కొన్ని డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ అయితే ఎక్స్పీరియన్స్ అవుతారు. అదంతా మీరు ఆటోమేటిక్గా మారిపోద్ది. సో నేను మేము నా కన్ఫ్యూజన్ స్టేట్లో తీసుకెళ్తారని అయితే అనుకోవట్లేదు. బట్ లెట్ మీ సేవ్ సంథింగ్. PUC ఫస్ట్ అండ్ PUC సెకండ్ ఇయర్లో మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలుగు, ఇంగ్లీష్, ఐటీ, సో ఈ 6 subjects అయితే పర్టికులర్గా మెయిన్గా ఉంటాయి. సో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీకు ఎలానో ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి మీకు ల్యాప్టాప్, కంప్యూటర్ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన కంప్లీట్ నాలెడ్జ్ అయితే వస్తుంది. నా తరపున నేను ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే, మీరు PUCలో ఉన్నప్పుడే ఒక యాప్నో ఒక వెబ్సైట్నో డిజైన్ చేయండి. బ్రో నిజంగా డిజైన్ చేయడం అవుతుందా అంటే ఎస్ అవుతుంది. మా ఫ్రెండ్స్ చాలామంది డిజైన్ చేశారు అండ్ నేను కూడా ఒక యాప్ని అయితే డిజైన్ చేశాను. ఎందుకంటే మీరు PUCలో అలా టైం ఆటోమేటిక్గా వేస్ట్ అయితే ఉంటుంది. బట్ మీరు అప్పుడు ఏదైనా ఒక దానిపైన వర్క్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అదైతే ఇంట్రెస్ట్ అయితే మీకు కలిగిస్తుంది. సో PUC ఫస్ట్ అండ్ PUC సెకండ్ ఇయర్లో ఒక వెబ్సైట్ ఆర్డర్స్ ఒక యాప్ని అయితే డిజైన్ చేయండి. ఎలా డిజైన్ చేయాలన్న విషయం మీకు తెలియకపోతే యూట్యూబ్ని అడగండి. గో టు యూట్యూబ్, సెర్చ్ చేసి హౌ టు డిజైన్ యాప్, హౌ టు డిజైన్ వెబ్సైట్, హౌ టు బికమ్ ఫుల్ స్టాక్ డెవలపర్, హౌ టు బికమ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ డౌట్స్ అయితే అడగండి. ఒకవేళ మీరు చేయాలనుకుంటే చేయండి. ఒకవేళ చేయలేకపోతే నేను ఇచ్చే సెకండ్ సజెషన్ ఏంటంటే, మీరు IIT JEE మెయిన్స్ అండ్ JEE అడ్వాన్స్డ్కి అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఎలా ప్రిపేర్ అవ్వాలో రిసోర్సెస్ తెలియదు అనుకుంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఫిజిక్స్ వాలా అనే ఒక ప్లాట్ఫామ్ అయితే ఉంది, ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్. మీకు ఫిజిక్స్ వాళ్ళ గురించి తెలియకపోతే మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళండి. వాట్ ఈజ్ ఫిజిక్స్ వాలా అని మీరు టైప్ చేయండి, మీకు అది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే వస్తాయి. సో ఫిజిక్స్ వాళ్ళలో మీరు కోచింగ్ అయితే తీసుకోండి. అరౌండ్ 5,000 to 6,000లోనే మీకు JEE మెయిన్స్ కోచింగ్ అండ్ అడ్వాన్స్డ్ కోచింగ్ అయితే వాళ్ళు అయితే ఇస్తారు. సో మీరు JEE మెయిన్స్కి ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా సేమ్ సిలబస్ మన PUC ఫస్ట్ ఇయర్ అండ్ PUC సెకండ్ ఇయర్లో రాసే సెమిస్టర్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. సో అలా అయితే ప్రిపేర్ అవ్వండి. అండ్ బీటెక్లో వచ్చేసి కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. మీరు బీటెక్కి రాగానే ఫస్ట్ 1 semester అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఉంటుంది కదా, ఫస్ట్ సెమిస్టర్లో కొంచెం ఎంజాయ్ చేయండి, బాగా ఎంజాయ్ చేయండి. సెకండ్ సెమిస్టర్ నుంచి మీ కెరియర్ని డిసైడ్ అయితే చేస్తాము. సెకండ్ సెమిస్టర్లో ఒక ప్లాన్ వేసుకోండి. ఈ బీటెక్ మిగిలిన 3 years నేను ఏం చదవాలి, గేట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలా, UPSCకి ప్రిపేర్ అవ్వాలా, లేదా SSC CGLకి ప్రిపేర్ అవ్వాలా, లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, లేదంటే గ్రూప్ ఎగ్జామ్స్కి, ఇలా ఒక క్లారిటీతో అయితే రండి. క్లారిటీతో వస్తే మాత్రమే క్యాంపస్ నుంచి ఒక మంచి ప్లేస్మెంట్తో అయితే వెళ్ళగలరు. మీరు బాగా చదివితే ఒక సెంట్రల్ గవర్నమెంట్, హైలీ ప్రొఫెషనల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్తో అయితే మీరు బయటకు వెళ్ళొచ్చు. సో అదైతే గుర్తుంచుకోండి. నేను మీకు ఇన్ని విషయాలు చెప్తున్నాను. నేను ప్రిపేర్ అవుతున్నానంటే నేను నా బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచి స్టార్ట్ చేశాను కొన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం. సో మనకి చివరికి ఎలా ఉండాలంటే, మనం ఇచ్చే ఇన్పుట్ అనేది ఇవ్వాలి మనం. సో అవుట్పుట్ ఏమొస్తుందో అనేది మనం ఆలోచించకూడదు. ఎందుకంటే ఒక 5 years తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనం రిగ్రీట్ అవ్వకూడదు. అరే అసలు ఏం చదవంట, అసలు ఏంద్రా మనం ఏమైనా ఇన్పుట్ సరిగ్గా ఇచ్చాము, ఇన్పుట్ సరిగ్గా ఇవ్వలేదా, ఇట్లా అయితే ఉండకూడదు మన యొక్క థాట్స్ అనేవి. సో ఒక 5 years తర్వాత నువ్వు ఒకవేళ నీకు మంచి జాబ్ రాకపోయినా కానీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఓకే నేను బాగానే ఇన్పుట్ బాగానే ఇచ్చాను, సో అవుట్పుట్ రాలేదంటే మేబీ నాకు అది రాసిపెట్టలేదేమో అలా అనుకుని కొంచెం సాటిస్ఫై అవ్వచ్చు. అందుకని మనం ఇన్పుట్ అనేది సరిగ్గా ఇవ్వకుండా ఒక పర్ఫెక్ట్ అవుట్పుట్ని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయలేము అని చేయకూడదు.
సో ఇన్పుట్ బాగా ఇవ్వండి, మంచి అవుట్పుట్ని అయితే ఎక్స్పెక్ట్ చేయండి. సో దిస్ ఈస్ ఫర్ దిస్ టుడేస్ వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ గైస్. బై.